నిన్న జరిగిన తొలి ఓడిఐలో ఇండియా ఘన విజయం పొందింది. ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. స్క్వాడ్ వచ్చేసి శుభన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, నితేష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్. ఇది ఇండియా స్క్వాడ్. మొహమ్మద్ సిరాజ్ 8 ఓవర్స్ వేసి 40 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. హర్షిత్ రాణా 10 ఓవర్స్ వేసి 65 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ 5 ఓవర్స్ వేసి 27 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్స్ వేసి 60 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 9 ఓవర్స్ వేసి 52 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. రవీంద్ర జడేజా 9 ఓవర్స్ వేసి 56 రన్స్ మాత్రమే ఇచ్చాడు. జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ స్కోర్ కార్డు చూస్తే రోహిత్ శర్మ 29 బాల్స్లో 26 కొట్టాడు. శుభన్ గిల్ 71 బాల్స్లో 56 కొట్టాడు. విరాట్ కోహ్లీ 91 బాల్స్లో 93 కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 47 బాల్స్లో 49. రవీంద్ర జడేజా 5 బాల్స్లో 4. కేఎల్ రాహుల్ నాట్అవుట్గా ఉండి 21 బాల్స్లో 29 కొట్టాడు. హర్షిత్ రాణా 23 బాల్స్లో 29 కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్గా ఉండి 7 బాల్స్లో 7 కొట్టాడు. ఇప్పుడు న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే జామిసన్ 10 ఓవర్స్ వేసి 41 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఫోక్లెస్ 10 ఓవర్స్ వేసి 49 రన్స్ ఇచ్చాడు. అశోక్ 6 ఓవర్స్ వేసి 55 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. క్లే 10 ఓవర్స్ వేసి 73 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. బ్రేస్వెల్ 8 ఓవర్స్ వేసి 56 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఫిలిప్స్ 4 ఓవర్స్ వేసి 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మిచెల్ 1 ఓవర్స్ వేసి 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే కాన్వే 67 బాల్స్లో 56 కొట్టాడు. నికోలస్ 69 బాల్స్లో 62 కొట్టాడు. యంగ్ 16 బాల్స్లో 12 కొట్టాడు. మిచెల్ 71 బాల్స్లో 84 కొట్టాడు. ఫిలిప్స్ 19 బాల్స్లో 12 కొట్టాడు. హే 13 బాల్స్లో 18 కొట్టాడు. బ్రాస్వెల్ 18 బాల్స్లో 16 కొట్టాడు. ఫోక్లెస్ 2 బాల్స్లో 1 కొట్టాడు. క్లార్క్లే నాట్అవుట్గా ఉండి 17 బాల్స్లో 24 కొట్టాడు. జామిసన్ 8 బాల్స్లో 8 కొట్టాడు నాట్అవుట్గా ఉండి. ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.